హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వాటర్ బాయిల్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఈ ముక్కల్ని అందులో ఉంచేసి వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్, పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఇలా కొంచెం కుక్ చేసుకోవాలండి. ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 క్యాష్యూస్, అలాగే 1 కప్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని ఇలా కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ షాజీరా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికల్ని ఇలా వేసుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెత్తగా పట్టుకున్న ఈ ఆనియన్ టమాటో పేస్ట్ని కడాయిలోకి వేసుకొని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కొద్దిగా కుక్ చేసుకోవాలండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారంని వేసుకోవాలండి. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి. లో ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కర్రీ పైన ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, కర్రీ పైన ఆయిల్ చాలా బాగా వచ్చేసింది, అంటే కర్రీ రెడీ అయిందని. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్, కారం చెక్ చేసుకోండి, అవసరమైతే మీరు వేసుకోవచ్చు. అలాగే కాలీఫ్లవర్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. కాలీఫ్లవర్ చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కర్రీని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. రోటీస్, రైస్, బిర్యానీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. పూరీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.